హాయ్ గైస్, నేను నందీష్, మీ అనంతపురం అబ్బాయి. ఈరోజు ఒక చిన్న కామెడీ థింగ్ ఏంటంటే, ఏ కామెడీ లేదు, నేనే ఒక పెద్ద కామెడీ. చాలామంది లైఫ్లో హ్యాపీగా ఉండడానికి ఎన్నో కారణాలు ఎత్తుకుతుంటారు. ఆ కారణాలు ఎతకాల్సిన పనే లేదు. నిజంగా హ్యాపీగా ఉండాలనేది నీ మైండ్లో మొదలైతే నిన్ను నువ్వు హ్యాపీనెస్ చేసుకోవడానికి 100 రీజన్స్ దొరుకుతాయి. చిన్న థింగ్, ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది, కష్టపడతావు, వర్క్ చేస్తావు, ఎలాగో టెన్షన్స్ అన్నీ ఫేస్ చేస్తుంటావు. అక్కడ ఎలాగో హ్యాపీగా ఉండలేదు. సో అట్లీస్ట్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే రూమ్కి వస్తావో ఫ్రెష్ అప్ అయ్యేసి అలా నీతో నువ్వు టైం స్పెండ్ చేయి. కామెడీగా నిన్ను నువ్వు మాట్లాడుకో, నవ్వుకో, జోక్స్ వేసుకో, కొన్ని ఇమాజినేషన్ చేసుకొని కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా. లైక్ ఎలా అంటే, ఐశ్వర్య నా డార్లింగ్ అని చెప్పకూడదు ఇలాంటివన్నీ. సో నిన్ను నువ్వు హ్యాపీనెస్ చేసుకోవడానికి ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో లైఫ్లో అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు. అది నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి నేను చెప్తాను. హాయ్ గైస్, నేను నందీష్, మీ అనంతపురం అబ్బాయి. ఈరోజు ఒక చిన్న కామెడీ థింగ్ ఏంటంటే, ఏ కామెడీ లేదు, నేనే ఒక పెద్ద కామెడీ. చాలామంది లైఫ్లో హ్యాపీగా ఉండడానికి ఎన్నో కారణాలు ఎత్తుకుతుంటారు. ఆ కారణాలు ఎతకాల్సిన పనే లేదు. నిజంగా హ్యాపీగా ఉండాలనేది నీ మైండ్లో మొదలైతే నిన్ను నువ్వు హ్యాపీనెస్ చేసుకోవడానికి 100 రీజన్స్ దొరుకుతాయి. చిన్న థింగ్, ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది, కష్టపడతావు, వర్క్ చేస్తావు, ఎలాగో టెన్షన్స్ అన్నీ ఫేస్ చేస్తుంటావు. అక్కడ ఎలాగో హ్యాపీగా ఉండలేదు. సో అట్లీస్ట్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే రూమ్కి వస్తావో ఫ్రెష్ అప్ అయ్యేసి అలా నీతో నువ్వు టైం స్పెండ్ చేయి. కామెడీగా నిన్ను నువ్వు మాట్లాడుకో, నవ్వుకో, జోక్స్ వేసుకో, కొన్ని ఇమాజినేషన్ చేసుకొని కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా. లైక్ ఎలా అంటే, ఐశ్వర్య నా డార్లింగ్ అని చెప్పకూడదు ఇలాంటివన్నీ. సో నిన్ను నువ్వు హ్యాపీనెస్ చేసుకోవడానికి ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో లైఫ్లో అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు. అది నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి